భగవద్గీత. ఓం నమో నారాయణాయ. ఓం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: నన్ను ప్రభావితం చేయు కర్మమేధీనూ లేదు, నన్ను ఎట్టి కర్మఫలమును వాంఛింపదు. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు కూడా కర్మఫలములచే బంధింపబడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పూర్వకాలమున ముక్తాత్మలందరూ నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మల నొనరించిరి యుండిరి. అందుచే నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించుచు నీ కర్మ నొనరింపము అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. మానవులలో రెండు తరగతుల వారు కలరు. వారిలో కొందరు హృదయమునందు మాలిన భావములు కలవారు కాగా, మరికొందరు అట్టి భౌతిక భావనల నుండి విముక్తులై ఇంద్రు. ఈ ఇరువురికిని కృష్ణ చైతన్యం సమానముగా శ్రేయోదాయకమైనది. మలిన చిత్తులు భక్తియుక్త సేవకు సంబంధించిన నియమిత సూత్రముల అనుసరించుచు పవిత్రతను పొందుటకై కృష్ణ చైతన్య విధానమును గ్రహింపవచ్చు. విషయం మాలిన్యములను తొలగించు కొనిన వారు కూడా ఈ కృష్ణ చైతన్యమునందు కొనసాగుతూ ఇతరులు తమ ఆదర్శ కర్మలను అనుసరించి లాభపడినట్లుగా ఆదర్శముగా కర్మలను అనుసరింపవచ్చును. మూర్ఖులు లేక కృష్ణ చైతన్యపు ఆరంభ దశలో నున్నవారు కృష్ణ చైతన్య జ్ఞానము లేకుండుట చేత కర్మల నుండి విరమింపగోరుదురు. యుద్ధరంగ కార్యము నుండి విరమింప వలెననేడి అర్జునుని కోరికను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదింపలేదు. మానవుడు కర్మలనెట్లు చేయవలెనో ఎరుగవలెను. కృష్ణ చైతన్య కార్యముల నుండి విరమించి నిర్జన భజనతో కృష్ణ భక్తిని ప్రదర్శించుట ఎనున్నది కృష్ణ చైతన్యమును కలిగి చేయు కర్మల కంటే ముఖ్యమైనది కాబోదు. కనుకనే శ్రీకృష్ణుడిచ్చట అర్జునునకు తెలుపబడిన వివస్వానుడు వంటి భగవానుని పూర్వపు శిష్యుల అడుగుజాడలను అనుసరించి కృష్ణ చైతన్యముతో వర్తింపవలెనని ఇక్కడ బోధింపబడెను. శ్రీకృష్ణ భగవానుడు దివ్యములగు తన పూర్వకర్మలనన్నింటినీ మరియు పూర్వము కృష్ణ చైతన్యముతో వర్తించిన వారి కర్మలనన్నింటినీ పూర్తిగా ఎరిగియుండెను. కనుకనే తన నుండి కొన్ని వేల లక్షల సంవత్సరములకు పూర్వము ఈ కళను ఎరిగిన సూర్యదేవుని కార్యకలాపములు అర్జునునకు కూడా అనుసరణీయములని పలుకుచున్నాడు. దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు నిర్దేశించిన కార్యనిర్వహణయందు నెలకొనినట్టి పూర్వపు భక్తులే ఇక్కడ ముక్త ఆత్ములుగా పేర్కొనబడిరి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: బుద్ధిమంతులు కూడా కర్మ ఎనగానేమో మరియు ఆ కర్మ ఎనగానేమో నిర్ణయించుటయందు భ్రాంతి నొందుచున్నారు. అందుచే కర్మ ఎనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవగుదువు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అనుసరించి
పూర్వపు ప్రామాణిక భక్తులను ఆదర్శముగా తీసుకొని కర్మ చేయవలెను. ఈ విషయము ఉపదేశింపబడినది. అట్టి కర్మను ఎందుకు స్వతంత్రముగా ఇచ్ఛానుసారముగా చేయరాదో వివరింపబడును. కృష్ణ చైతన్యమునందు కర్మ నునరించుటకు గురు శిష్య పరంపరలో వచ్చుచున్న ప్రామాణిక వ్యక్తులను అనుసరింపవలెను. ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతము తొలుత సూర్యదేవునకు వివరింపబడగా సూర్యుడు తన పుత్రుడైన మనువునకు దానిని బోధించెను. పిదప మనువు దానిని తన పుత్రుడైన ఇక్ష్వాకునకు విశదీకరించెను. ఈ సిద్ధాంతము ఆనాటి నుండి ఈ ధరిత్రి యందు కొనసాగుచున్నది. కనుకనే మానవుడు గురుశిష్య పరంపరనందున్న పూర్వపు ప్రామాణిక భక్తుల అడుగుజాడలను అనుసరింపవలెను. లేనిచో మిక్కిలి బుద్ధిమంతులైన వారు కూడా కృష్ణ చైతన్యమునకు సంబంధించిన ప్రామాణిక కర్మల విషయమున భ్రాంతికి గురియగుదురు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునకు ప్రత్యక్షముగా ఉపదేశించుటకు నిశ్చయించుకొనెను. భగవానుడే ప్రత్యక్షముగా అర్జునునకు ఉపదేశించి విన్నందున అర్జునుని అడుగుజాడలననుసరించి వారెల్లప్పుడూ ఈ విషయమున భ్రాంతి నొందరు. అసంపూర్ణమైనట్టి ప్రయోగాత్మక జ్ఞానము ద్వారా ధర్మ విధానమును గూర్చి ఎవ్వరునూ తెలుసుకొనజాలరు. వాస్తవమునకు ధర్మ సిద్ధాంతములు భగవానుని చేతనే స్వయముగా నిర్ధారింపబడును. ధర్మం తు సాక్షాత్తు భగవత్ ప్రణాళితం. ఎవ్వరునూ తమ అసంపూర్ణమైన మానసిక కల్పనలచే ధర్మ సిద్ధాంతములను సృష్టింపజాలరు. ఈ విషయమును బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనక సనానందాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, భీముడు, సుఖదేవ గోస్వామి, యమరాజు, జనకుడు, బలిమహారాజు వంటి మహాజనులు అడుగుజాడలను ప్రతి ఒక్కరూ అనుసరింపవలెను. మానసిక కల్పనల ద్వారా ఎవ్వరును ధర్మమనగానేమో లేదా ఆత్మానుభూతి అనగానేమిటో తెలుసుకొనజాలరు. కనుక భక్తుల పట్ల గల అవ్యాజ్య కృప కారణముగా కర్మ ఎననేమో మరియు ఆ కర్మ ఎననేమో అర్జునునకు భగవానుడు ప్రత్యక్షముగా బోధించుచున్నాడు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ మాత్రమే భావబంధముల నుండి మానవుని విముక్తిని చేయగలరు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. అందుచే కర్మ ఎననేమో వికర్మ ఎననేమో ఆ కర్మ ఎననేమో మానవుడు చక్కగా ఎరుగవలెను. కర్మయందు ఆ కర్మను మరియు ఆ కర్మయందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి యందున్నవాడే యగును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. కృష్ణ చైతన్యమున కర్మ నొనరించువాడు సహజముగానే కర్మబంధములన్నింటినీ నుండి విముక్తుడై ఉండును. అతడు కర్మలన్నింటినీ శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట కొరకై చేయును. కనుకనే అతడు కర్మ ప్రభావముచే సుఖదుఖములకు లోనుగాడు. తత్ఫలితముగా అతడు శ్రీకృష్ణుని కొరకై అన్ని రకముల కర్మలయందు నెలకొనినను మానవులలో అత్యంత బుద్ధిమంతుడుగా పరిగణింపబడును. అకర్మ అనగా ఫలరహితమైన కర్మ. ఆత్మానుభూతి మార్గమున కర్మఫలములు అవరోధము కాకూడదని భావించి నిరాకారవాదులు భయముతో
కామ్యకర్మల నుండి విరమింతురు. కానీ సాకారవాది దేవాది దేవుని నిత్య దాసునిగా తన స్థితిని చక్కగా ఎరుగును. కనుకనే అతడు కృష్ణ చైతన్య కార్యకలాపములందు నెలకొనియుండును. ప్రతిదియు శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండుట చేత అతడు తన సేవా కార్యమునందు పరమానందము ననుభవించును. ఇట్టి విధానమునందు నెలకొనినట్టి వారు నిష్కాములుగా తెలియబడుదురు. శ్రీకృష్ణుని ఎడగల నిత్య దాసత్వ భావము సర్వ విధములైన కర్మఫలముల నుండి మానవుని విముక్తి చేయగలదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఎవని ప్రతి కర్మయు భోగవాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్యకర్మల గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు. కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడని నిరాశ్రయుడను అయి యుండేడివాడు అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే యగును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అట్టి అవగాహనము కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మననురించును. ఆ విధముగా వర్తించు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. కృష్ణ చైతన్యవంతుడు తన కర్మలయందు మంచి చెడు ఫలములను వాంఛింపడు. అతని మనోబుద్ధులు సదా నియంత్రింపబడియుండును. జీవుడు భగవానుని అంశ అయినందున సంపూర్ణము యొక్క అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవమునకు తాను చేయుట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానునిచే చేయబడుచున్నదనియు ఎరుగును. దేహమునందలి హస్తము స్వతంత్రముగా తనంతట తానుగా కదలకుండా దేహావసరార్థమే దాని ప్రయత్నము చేతనే అది కదులును. అదేవిధముగా కృష్ణ చైతన్యవంతుడు స్వీయ సంతృప్తిని వాంఛింపని వాడగుటచే పరమపురుషుని సంకల్పమునే సదా నెరవేర్చుచుండును. అట్టి భక్తుడు సరిగా ఒక యంత్రమందలి భాగము వలనే వర్తించును. యంత్రభాగము చక్కగా పనిచేయుట కొరకై దానిని శుభ్రపరచుట మరియు దానికి తైలాదులు వంటి వాటి అవసరమైనట్లే భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవా కార్యమున నెలకొనియుండుట కొరకై శ్రీకృష్ణ చైతన్యవంతుడు కావలసిన కర్మను మాత్రమే చేసి దేహమును పోషించుకొనును. కనుకనే తన కర్మఫలములన్నింటికి అతడు అతీతుడై ఉండును. యజమాని ఆధీనమునందు గల జంతువు వలె అతడు తన దేహముపై ఎట్టి అధికారమును కలిగియుండడు. క్రూరుడైన యజమాని కొన్నిసార్లు తన ఆధీనమునందు గల జంతువును చంప యత్నించినను అట్టి జంతువు అందులకు ప్రతిఘటించదు. వాస్తవమునకు అది ఎట్టి స్వతంత్ర్యమును కలిగియుండదు. కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గమున పూర్తిగా నిమగ్నుడై యుండుటచే అతడు భౌతిక వస్తువులను పొందుటకు కావలసిన తగినంత తీరిక సమయమును కూడా కలిగియుండడు. దేహాత్మలను పోషించుట కొరకై అతడు అక్రమ మార్గముల ద్వారా ధనమును సేకరింపనవసరము లేదు. కనుక అట్టి లౌకిక పాపములచే అతడెన్నడూను కలుషితుడు కాడు. ఆ విధముగా అతడు తన సమస్త కర్మముల నుండి విముక్తుడై ఉండును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు:
యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడను, అసూయారహితుడను, జయాపజయముల రెండింటి యందును స్థిరుడై యుండెడివాడును అగు మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడను వానిచే బద్ధుడు కాడు. భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడై దివ్యజ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరును. స్వీకరించున్నది మరియు అర్పింపబడినది యను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు పూర్తిగా తత్పరుడై యుండుటయే అందులకు కారణం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనేడి అగ్నియందు హోమమును చేయుదురు. కొందరు నైష్ఠిక బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియ కార్యములను మరియు ఇంద్రియాయములను మనోనిగ్రహమనేడి అగ్నియందు హోమము చేయుదురు. మరికొందరు నియబద్ధులైన గృహస్థులు ఇంద్రియార్థములను ఇంద్రియములనేడి అగ్నియందు ఆహుతి చేయుదురు. ఇంద్రియ మనోనిగ్రహము ద్వారా ఆత్మానుభవమును సాధించుటయందు ఆసక్తి గలవారు కొందరు ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనో నియమమనేడి అగ్నియందు ఆహుతులుగా అర్పింతురు. కఠిన వ్రతములను పాటించుచు కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర తపోనియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ విధానమును అనుసరించుట ద్వారా లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణముగా బంధించి అంత్యమున సమాధిమగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువును ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పింతురు. శ్వాసను నియంత్రించునట్టి ఈ యోగ పద్ధతి ప్రాణాయామము అనబడును. ఈ యోగ పద్ధతి వివిధములైన ఆసనముల ద్వారా హఠయోగ పద్ధతి నందలి ప్రారంభ దశలో అభ్యసింపబడును. ఇంద్రియ నిగ్రహం కొరకు మరియు ఆధ్యాత్మిక అనుభూతి నందు పురోగతి సాధించుట కొరకు ఈ పద్ధతులన్నీను ఉద్దేశింపబడినవి. ఈ అభ్యాసమున దేహములందలి వాయు చలన మార్గములను నియంత్రించి వాటిని వాటి విరుద్ధ దశలో ప్రవేశింపజేయుట ఈ యోగ పద్ధతి యందు యత్నింపబడును. ఆ పానవాయువు అధోముఖముగా క్రిందికి ప్రసరింపగా ప్రాణవాయువు ఊర్ధ్వముగా పైకి ప్రసరించును. ఈ రెండు వాయువులు విరుద్ధ దశలలో ప్రసరింపగా చివరికి పూరక స్థితి యందు తటస్థముల అగునట్లుగా ప్రాణాయామ యోగి ప్రయత్నించును. ఉచ్ఛ్వాసనము నిశ్వాసము నందు అర్పించుటయనున్నది రేచకముగా పిలువబడును. పానవాయువుల చలనము సంపూర్ణముగా స్తంభించినప్పుడు యోగి కుంభకయోగమునందున్నట్లుగా చెప్పబడును. అట్టి కుంభకయోగము ద్వారా ఆధ్యాత్మిక జీవన
పరిపూర్ణత్వము కొరకై మానవుడు ఆయుర్వార్ధిని సాధింపవచ్చును. వివేకవంతుడైన యోగి మరొక జన్మకై వేచియుండక ఈ జన్మమునందే పరిపూర్ణత్వమును సాధించుటయందు ఆసక్తుడై ఉండును. దాని కొరకై యోగి కుంభక యోగము ద్వారా జీవిత పరిమా పరిమాణమును పరిమాణమును అనేక సంవత్సరములకు వృద్ధి చేసుకొనును. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవయందు నెలకొని ఉన్నందున సహజముగానే ఇంద్రియములను నియంత్రించిన వాడగును. ఇతని ఇంద్రియములు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని సేవయందు నెలకొని ఉన్నందున అవి ఇతర కర్మలలో నెలకొనుటకు అవకాశముండదు. కనుక జీవితాంతమున అట్టి భక్తుడు సహజముగానే శ్రీకృష్ణుని ధామమునకే చేర్చబడును. కనుక అతడు జీవిత పరిమాణమును పొడిగించు యత్నములను ఎన్నడూ చేయడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: యజ్ఞ ప్రయోజనము నెరిగిన ఈ కర్తలందరూ పాపఫలముల నుండి శుద్ధులగుదురు. అట్టి యజ్ఞఫలమనేడి అమృతమును ఆస్వాదించిన వారు సనాతన ధామము వైపునకు పురోగమింతురు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరును ఈ లోకమున గాని ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి ఎడ ఇక తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేలా. జీవుడు ఎటువంటి భౌతిక స్థితి యందున్నను తన నిజస్థితి పట్ల అజ్ఞానమును కలిగియుండును. అనగా మన పాపజన్మల ఫలముల కారణముగానే భౌతిక జీవితం ఏర్పడుచున్నది. పాపజన్మమునకు అజ్ఞానమే కారణము. అట్టి భౌతిక బంధములతో జీవనము కొనసాగించుటకు పాప జీవితమే కారణము. భవబంధము నుండి విముక్తి పొందుటకు మానవ రూపమైన జీవితము యొక్కటే సరి అయిన సాధనము. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమితము, ఇంద్రియ తృప్తి, చివరికి దుఃఖపూరిత స్థితి నుండి సంపూర్ణముగా విముక్తి అనేటి మార్గములను చూపుట ద్వారా మనకు ఒక అవకాశము నొసుగుచున్నవి. ధర్మ మార్గము సహజముగానే మన సమస్త ఆర్థిక సమస్యలను పరిష్కరింపగలదు. జనాభా పెరుగుదల అధికమైనను యజ్ఞ నిర్వహణము ద్వారా సమృద్ధిగా ఆహారము, పాలు మున్నగునవి లభింపగలవు. దేహము చక్కగా పోషింపబడినప్పుడు సహజముగానే ఇంద్రియ భోగానుభవములు కలుగును. కనుకనే వేదములు నియమిత ఇంద్రియ తృప్తి కొరకై పవిత్ర వివాహ పద్ధతిని నిర్దేశించుచున్నవి. తద్వారా మానవుడు క్రమముగా భౌతిక బంధము నుండి విముక్తుడై ఉన్నత స్థితికి ఉద్ధరింపబడును. భగవానునితో సాంగత్యము పొందుటయే అట్టి ముక్త జీవిత స్థితి అందలి అత్యున్నత పరిపూర్ణత్వము. ఇదివరకే వివరించినట్లు అట్టి పరిపూర్ణత్వము యజ్ఞచరణము ద్వారానే లభింపగలదు. అట్లు వేదములను అనుసరించి యజ్ఞములను నిర్వహించుటయందు మానవుడు ఆసక్తుడు కానిచో ఈ జీవితమునందు సుఖమును ఊహింపలేడు. ఇక ఇతర దేహమునందు ఇతర లోకములందు గల సుఖమును గూర్చి చెప్పేదేమున్నది. వివిధ యజ్ఞములను నిర్వహించు వారికి అమితానందమును కలిగించుటకు స్వర్గలోకములందు వివిధ ప్రమాణములలో భౌతిక సుఖములు గలవు. కానీ కృష్ణ చైతన్య అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక లోకములకు ఉద్ధరింపబడుటయే మానవునికి అత్యున్నతమైన ఆనందమై ఉన్నది. కనుకనే కృష్ణ చైతన్యముతో కూడిన జీవితము మాత్రమే సమస్త భౌతిక జీవన సమస్యలకు పరిష్కారమై ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఈ వివిధ యజ్ఞములన్నీయును వేదములచే ఆమోదింపబడినవి మరియు
అవి అన్నీను వివిధ రకములైన కర్మల నుండి ఉద్భవించినవి. వానిని యథార్థ రూపమున ఎరుగుట ద్వారా నీవు ముక్తిని పొందగలవు. ఓ పరంతప, జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటెను మహత్తరమైనది. ఓ పార్థ, కర్మయజ్ఞములన్నీయును చివరికి దివ్యజ్ఞానము నందే పరిసమాప్తి నందును. పరిపూర్ణ జ్ఞానస్థితిని సాధించి తద్వారా భౌతిక క్లేశముల నుండి ముక్తి నొంది చివరికి ప్రేమయుక్త భగవత్సేవయందే నెలకొనుటయే సర్వయజ్ఞముల ముఖ్యోపదేశం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. ఆత్మానుభూతి మార్గము నిస్సందేహముగా కఠినమైనదే. కనుకనే తన నుండియే వచ్చుచున్నట్టి ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని సమీపింపమని భగవానుడు ఉపదేశించుచున్నాడు. గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరింపకుండా ఎవ్వరును ప్రామాణికుడై ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. శ్రీకృష్ణ భగవానుడే పరమాచార్యుడు. అట్టి భగవానుని నుండి వచ్చుచున్న పరంపరలోనున్నవాడే ఆ ఆదిదేవుని ఆదేశమును యథాతథముగా తన శిష్యులకు అందజేయగలడు. మూర్ఖులైనట్టి కపటలు చేయినట్లు తమ ఊహాగానాల ద్వారా ఎవ్వరను ఆధ్యాత్మిక అనుభూతిని పొందజాలరు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరలా నీవెప్పుడునూ ఇట్టి మోహమునకు గురి కావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్మ అంశలేననియు లేక వేరు మాటలో అవి అన్నీయును నాకు సంబంధించినవిగా తెలుసుకొందువు. ఒకవేళ నీవు పాపాత్ములందరిలోనూ పరమపహపిగా భావింపబడినను దివ్య జ్ఞానమనేడి పడవయందు స్థితుడైనచో దుఃఖ సముద్రమును దాటగలవు. శ్రీకృష్ణుని సంబంధమున తన నిజస్థితికి గల సంబంధమును మానవుడు సరిగా అవగతం చేసుకొనుట పరమోత్కృష్టమైనది. అది అజ్ఞాన సాగరమునందు జరిగేడి జీవన సంఘర్షణ నుండి అతనిని వెంటనే ఉద్ధరించును. ఈ భౌతిక జగత్తు కొన్ని మార్లు అజ్ఞాన సాగరమును, మరికొన్ని మార్లు దావనాలముతో చుట్టబడి అరణ్యమగును వర్ణింపబడును. ఎంతటి ప్రవీణుడైన ఈతగానికైనను సముద్రమునందు ప్రాణరక్షణము కష్టమైనదే. ఎవరైనను ముందుకు వచ్చి అతనిని ఆ సముద్రము నుండి పైకి తీసి రక్షించినచో అట్టివాని గొప్ప రక్షకుడని భావింపవచ్చును. దేవాది దేవుని నుండి గ్రహింపబడిన పరిపూర్ణ జ్ఞానము ముక్తికి మార్గము. అట్టి కృష్ణ చైతన్యమును నౌక మిక్కిలి సరళమైనను మహోన్నతమైనది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు జ్ఞానమనేది అగ్ని భౌతిక కర్మ ఫలములను అన్నింటినీ బూడిదగా చేయును. ఆత్మ మరియు పరమాత్మ మరియు వాని పరస్పర సంబంధమును గూర్చిన పరిపూర్ణ జ్ఞానము ఇక్కడ అగ్నితో పోల్చబడినది. ఈ అగ్ని పాపఫలములనేది కాకుండా
పుణ్యకర్మ ఫలములను కూడా కాల్చి బూడిద చేయును. కర్మఫలములలో వివిధ దశలు గలవు. కలుగబోవు ఫలము, ఫలించుచున్న ఫలము, అనుభవించుచున్న ఫలము. కానీ జీవుని నిజస్థితికి సంబంధించిన జ్ఞానము సర్వమును బూడిద చేయగలదు. మానవుడు సంపూర్ణ జ్ఞానమును పొందినప్పుడు సంచిత ప్రారబ్ధము వంటి సమస్త కర్మఫలములన్నీయును నశించిపోవును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: ఈ జగత్తునందు దివ్య జ్ఞానము వలె పవిత్రము మరియు మహోన్నతమైనది వేరొక్కటి లేదు. అట్టి జ్ఞానము సమస్త యోగముల పరిపక్వ ఫలము. భక్తియుక్త సేవయందు పరిపూర్ణత్వమును సాధించినవాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తనయందే అనుభవించును. మనము దివ్య జ్ఞానమును గూర్చి ప్రస్తావించినప్పుడు దానిని ఆధ్యాత్మిక అవగాహనతోనే ఆ కార్యమును చేయుదుము. అట్టి దివ్య జ్ఞానము వలె పవిత్రమైనది మరియు ఉన్నతమైనది మరొక్కటి లేదు. అజ్ఞానము మన బంధమునకును, జ్ఞానము ముక్తికిని కారణములు. భక్తియుక్త సేవ యొక్క పరిపక్వ ఫలమే జ్ఞానము. మానవుడు అట్టి దివ్య జ్ఞానమును పొందినప్పుడు శాంతిని తనయందే అనుభవించుట చేత దాని కొరకు బాహ్యమున వెదకనవసరము లేదు. మరొక విధముగా చెప్పవలెననిన ఈ జ్ఞానము మరియు శాంతికి పరమలక్ష్యమే. కృష్ణ చైతన్యము ఇదియే భగవద్గీత యొక్క తుది వాక్యము. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్య జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. శ్రీకృష్ణుని యందు దృఢ విశ్వాసము కలిగిన మానవునికి అట్టి కృష్ణ చైతన్య జ్ఞానము లభింపగలదు. కృష్ణ చైతన్యమునందు కర్మలు ఆచరించుట చేతనే పరిపూర్ణత్వము సిద్ధించునని భావించువాడు శ్రద్ధావంతుడనబడును. భక్తియుక్త సేవ చేయుట ద్వారాను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రం జపకీర్తనముల ద్వారానే అట్టి శ్రద్ధను పొందవచ్చును. అది మానవ హృదయమునందలి భౌతిక మాలిన్యమునంతటిని శుద్ధి చేయును. వీనితో పాటుగా మానవుడు ఇంద్రియములను కూడా నిగ్రహింపవలెను. శ్రీకృష్ణుని యందు దృఢ విశ్వాసము గలవాడు మరియు ఇంద్రియములను నియంత్రించువాడు కృష్ణ చైతన్య జ్ఞానమునందు ఎట్టి జాప్యము లేకుండా సులభముగా పరిపూర్ణత్వమును పొందగలడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అపౌరు పేయములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధరహితులు భగవద్జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ వీడియో విన్నవారు ఈ జ్ఞానమును మీకు తెలిసినంతగా మరికొందరికి పంచగలరని మా మనవి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.